నమస్తే, వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మహిళలు ఆర్థిక అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వెములవాడ పట్టణంలో డిఆర్డీఏ షేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సమైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, ఇటీవల మరణించిన మహిళా సంఘ సభ్యుల ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లులకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో వైఎస్ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 20,000 పైచిలుకు కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రం కింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000 రూపాయలకు పెంచి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేశామని, రైతు బీమాకు 3,000 కోట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ శేషాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, చెరుకుల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, అన్ని మండలాల ఏపీఎంలు, మహిళా సమైక్య సంఘ అధ్యక్షురాలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. నిగంపేట శ్రీ రాజరాజేశ్వర చెక్కపల్లి కట్టం సరోజన నెక్స్ట్ రండి పైకి రండి. శివమణి కిషన్పేట్, శివమణి కిషన్పేట్ ఫోటో ఇస్తాము. ఇంకా ఉన్నాయి అందరూ పిలిచి ఇల్లు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 3,500 ఇల్లు పనులు స్టార్ట్ అయినాయి. అదే జరుగుతున్నాయి. అవరకు బేస్మెంట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా మా నాగపల్లి గ్రామంలో ఒక 4 ఇళ్లకు బిల్లు కూడా పోవడం జరిగింది. మండలంలో ఒక 20 ఇళ్లకు లక్ష చొప్పున బిల్లు కూడా వచ్చడం జరిగింది. ఈ రోజు చూస్తే మల్లక్క సుబ్బారెడ్డి బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మహిళా అక్క చెల్లెలను అండగా ఉండాలి. ఇంకా మీకు పెద్దపీటగా పెట్రోల్ పంపులు కానీ, రైస్ మిల్లు కానీ ఏదంటే ఆ విషయానికి ముందటే ఉన్నారు. ఇప్పుడే చెప్పారు మీరు మండలానికి ఒక మహిళా సంఘం లీడరు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సమస్యలు కానీ, మున్సిపల్ కానీ ఎలక్షన్ లో కాంగ్రెస్ తరఫున మీరు అండగా ఉంటారని కోరుకుంటున్నాను. అందుకు మహిళా అక్క చెల్లెలకు అందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా మీరు మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ అన్నారు. పావుల వడ్డీ ఇచ్చిరామా? పావుల వడ్డీ కాదు కానీ ఒక్క పావుల వడ్డీ కూడా ఇవ్వలేదు. మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వానికే గౌరవం దక్కుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఒక్కడే పని 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా. అది ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు మాట్లాడారు, ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు మాట్లాడారు. సోనియా గాంధీ గారి ఈ ప్రభుత్వం కష్టాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆనాడు 16,000 కోట్ల నిల్వ డబ్బు మన దగ్గర ఉండే, 16,000 కోట్ల నిల్వ డబ్బు మన దగ్గర ఉండే 78,000 కోట్ల అప్పు. ఆ 78,000 కోట్ల అప్పుకు ఇప్పుడు నీరుగాలు బట్టి వెళ్ళలేదు. అట్లా ఆనాటి 70,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 6,000 కోట్లు కట్టుకొని ఈ తెలంగాణ సమాజం సాగుకోమని మనం తెలంగాణ ఇచ్చారు. అది తెలంగాణ కానీ మనం ఓటు చేసి గెలిపించినాం. రెండోసారి 20 మిలియన్ అడిగని చెప్పి గెలిపించినాం. కలిపి 9,10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చి ఇవి మార్పు కావాలని చెప్తే మీరు కూడా నమ్మి అదే వీళ్ళ చేతులు పెట్టి ఇబ్బంది అని చెప్పి మార్పు ఇచ్చిన తర్వాత చూస్తే తల్లి 8 లక్షల కోట్లు అప్పులు. ఆనాడు తెలుగు రాష్ట్రము
ఈరోజు అప్పుల రాష్ట్రమైంది. అని అన్నది కేసీఆర్ ధనిక రాష్ట్రం అని వాస్తవమే. కానీ వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తీరు వాళ్ళు చేతి పెట్టి చూస్తే ఖజానా ఖాళీ. ఈరోజు ఖజానా ఖాతాకు సంబంధించి లెక్క చూస్తే 8 లక్షల కోట్ల అప్పు. ఆ 8 లక్షల కోట్ల అప్పుల్లో ఆనాడు 70,000 కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు. ఆనాడు 70,000కు సంవత్సరానికి 6,000 మంది కట్టినాం. ఈరోజు 8 లక్షలకు ఎంత కడుతున్నారో తెలుసా? సంవత్సరానికి 6,000 కోట్లు ఆనాడైతే ఈరోజు నెలకు 6,000 కోట్లు కడుతున్నాం. నెలకు 6,000 కోట్లు, సంవత్సరానికి 72,000 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటికీ 1,10,000 కోట్లు విత్తికే వేసి వాళ్ళు చేసిన దొరగారి పాలనలో అప్పులు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఏం తెచ్చినట్టు ఏం లేదు. కానీ మీరు ఇక్కడ గమనించాలి, గత 10 ఏళ్లలో తీసుకొచ్చిన ప్రభుత్వ స్కీములు ఒక్కటి రద్దు చేయాలి. ఇంత కష్టాలు ఈ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వ స్కీములు ఏది రద్దు చేయకుండా ఇప్పుడు నేను చెప్పిన స్కీములన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో ఈరోజు పేదలకు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు దుబారా ఖర్చు ఆపేసినాం. ఆడబడులకు పోకుండా ఈరోజు పేదల ప్రభుత్వం మన ప్రజలను అభివృద్ధి తీసుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా పనిచేస్తున్నాం. ఇక చెప్పుడు మేము రాజన్న ఆలయ అభివృద్ధి చేసే ప్రయత్నం ఇది మీరు ఒకరు చూడండి. వాళ్ళందరూ ఏటా 100 కోట్ల నానా పైసలు ఇవ్వలే. ఈరోజు మన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం కోరికలు తీర్చు తండ్రి కోడకు చెల్లిస్తారు రాజన్న అని వేలను దండ పెట్టుకునే రాజన్న ఆలయం మన దగ్గర ఉంది. ఆ 10 ఏళ్లలో లేని 3వ బిడ్డ ఉన్నట్టు ఆ 3వ బిడ్డ కారు వెళ్ళినట్టు రయ్యగా రంగురంగుల పోచర్లలో రంగురంగుల వీడియోలు అప్పు చూపించింది తప్ప ఎక్కడ జరగలేదు. కానీ ఈ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గత నవంబర్ 20 తీసుకొచ్చి 8 మంది మంత్రులు వచ్చి 728 కోట్ల పనులకు ఓపెన్ చేసుకున్నాం. అందులో 150 కోట్లు రాజన్న ఆలయం పట్టణాభివృద్ధి ఈరోజు జరుగుతుంది. చూడు, వేల రోడ్డు వేలు 80 ఫీట్ల కోసం 40 కోట్లు వెచ్చించినాం. బ్రిడ్జి దగ్గర నుంచి 10 కోట్లు వెచ్చించినాం. ఈరోజు వచ్చేటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టే కానీ ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక వాతావరణంలో వెళ్ళిపోతున్నారో ఎన్ని కష్టాలు మర్చిపోయి సొంతింట్లో ఉన్న ఇబ్బందులకు మర్చిపోయి ఆ విధంగా ఉండేదాని కోసం ఏర్పాటు రాజ్యాన్ని ఆలోచన చేస్తున్నాడు. మంచి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు తాగునీటి ఇబ్బందులు కూడా ఎన్నికల్లో కూడా ఈ సంపూర్ణ మద్దతులో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రభుత్వానికి అందివ్వాలని చెప్పండి పేరున మహిళా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు గురువారం ఘనంగా సన్మానం చేశారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయం చారిత్రాత్మకమని, వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవెరలా ఉంటుందన్నారు. దేశమంతటా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని కులగణన చేపట్టాలన్న ఆలోచనలో ప్రజా ప్రభుత్వం అమలు చేశామని పేర్కొన్నారు. బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని, కులగణను వ్యతిరేకంగా రాజ్నాథ్ సింగ్ కోర్టులో కేసు వేయడం దానికి నిదర్శనమన్నారు. షెడ్యూల్ 9 లో బీసీ బిల్లు చేర్చేందుకు కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని, మోడీ గుజరాత్ లో ముస్లిం కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటూ చెబుతున్న దానిపై స్వయంగా ఆయనే తిరస్కరణ తెలిపిన తీరు విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాలందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ లైక్యత వర్ధిల్లాలి లైక్యత వర్ధిల్లాలి. అన్న బుకే పట్టుకోండి ఒకసారి కొంచెం వెనకకి రాయ ఒకసారి. బీసీ ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి అనగారిన కులాల ఐక్యత పైన ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ఒలగబోస్తూ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు, అందుకే మేము వ్యతిరేకిస్తున్న మాట మాట్లాడుతున్నాం. వేళ అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందని ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం.
కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమన్న మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి. ఇది మీకు పంపిస్తా. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తరలింపులో పరిమితికి మించి ప్రయాణాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు తరలించే వాహన డ్రైవర్లతో 2వ బైపాస్ రహదారి జర్మన్ గెస్ట్ హౌస్ వద్ద సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థుల్ని తరలించే వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సురక్షితంగా ఇంటి వద్దకు చేరుకునే విధంగా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణాలు, వాహనాలకు ఫిట్నెస్, బీమా, డ్రైవర్లు కూడా లైసెన్స్ కలిగి ఉండాలని, తనిఖీల్లో పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. చందుర్తి మండలంలో రామారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా తిరగడం గమనించిన కలెక్టర్ వాటిని నియంత్రించాలని పంచాయతీ సెక్రటరీ అధికారులకు ఆదేశించారు. సనుగుల గ్రామ పంచాయతీ పరిధిలో రహదారుల వెంట ఇరువైపులా గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడం, రహదారి వెంబడి వర్షపు నీరు ఉండడాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల వెంట గడ్డి, ఇతర మొక్కలు వెంటనే తొలగించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేయించాలని, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఇందులో భాగంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ పట్టణంలో గల మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ రూరల్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డుతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు అప్పటి ప్రభుత్వం అందించిందని, ప్రస్తుతం మన ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే అవకాశం లభించిందన్నారు. నేడు వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల్ని క్రోడీకరించి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో కృషి చేసిన అధికారులకు ప్రభుత్వ విప్ అభినందనలు తెలిపారు. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం ఉగాది నుంచి ప్రారంభించామని, దీంతో రేషన్ కార్డు ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందన్నారు. రేషన్ కార్డు పొందిన లబ్ధిదారుల్లో భవిష్యత్తులో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ప్రభుత్వ విప్ ధ్వజమెత్తారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వేములవాడ అర్బన్ మండలంలో 353, రూరల్ మండలంలో 174 నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, వీటి ద్వారా దాదాపు 3000 మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందన్నారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కమిటీ మార్కెట్ చైర్మన్ రొండిరాజు, డిఎం సివిల్ సప్లై రజిత, తహసీల్దార్లు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నెక్స్ట్ వరలక్ష్మి, నెక్స్ట్ లావణ్య గారు, నెక్స్ట్ గుడిసె లత, లక్కం లాశప్రియ, గౌతమ్, రోకల మమత, బొమ్మవాణి హరిత, పూర్వరి కొమరయ్య, లలిత రాజేందర్, అవును గుమ్మడి భారతి గారు వేములవాడ, రాపల్లి శ్రీయాత గారు, మూర్తి గారు, సంజయ్ గారు వేములవాడ, బుద్ధి పుష్ప గారు, సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకి వచ్చేసిన గౌరవనీయులు ఆది శ్రీనివాస్ వేములవాడ మరియు గవర్నమెంట్ విప్, దీంతో పాటు ఏఎంసీ చైర్మన్ గారు, మా డిఎం సివిల్ సప్లైస్ గారు, ఏసీఎస్, మీ అందరి లబ్ధిదారుకి జిల్లా యంత్రాంగ తరఫున నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మరి ఈరోజు మనం దాదాపుగా 4,000 కొంత రేషన్ ముందు ఒక చిన్న మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే, రేషన్ కార్డ్ అంటే చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంటాయి ఒక వ్యక్తి జీవనంతా. ఎందుకు అంటే ఎక్కడైనా పోతుంది, మీరు ఆధార్ కార్డు కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు, పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు, బిల్డింగ్ పర్మిషన్ అంటే రేషన్ కార్డు అడుగుతారు, పర్మనెంట్ అడ్రస్ అంటే రేషన్ కార్డు అడుగుతారు, అదేవిధంగా పాన్ కార్డ్ అంటే రేషన్ కార్డు అడుగుతారు, కరెంట్ కనెక్షన్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతారు. కానీ ఈ జిల్లాలో పోయిన 10 years నుంచి కొత్త రేషన్ కార్డు రాలేదు. అదేవిధంగా ఒకసారి 10, 11, 11 సంవత్సరం ముందు ఏదో నంబర్ ఫిక్స్ అయింది, అదే నంబర్ ఇప్పటి వరకు కొనసాగింది. సో మా జిల్లాలో దాదాపుగా 14,000 కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం. మొత్తం కలిపితే చిన్న జిల్లా ఉన్న తర్వాత కూడా పెద్దపల్లి కంటే మా దగ్గర ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. సో దాదాపుగా ఈ కొత్త వేములవాడ అర్బన్లో చూస్తే దాదాపుగా 60,000 మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు బూట్కి వచ్చారు. అందరికీ దాదాపుగా 6 kg రేషన్ ప్రతి నెల వస్తుంది, అది కూడా ఫ్రీలో ఉన్నాయి. సో ప్రభుత్వం అంతా మీ అందరి గురించి ఆలోచన చేస్తుంది. ఆ ప్రతి ఒక్క వ్యక్తికి సన్నబియ్యం కొత్తగా ఇవ్వడం, అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రేషన్ కార్డుతో మీకు కొత్త ఇంద్రమ్మ ఇల్లు కొంతమంది పెండింగ్లో ఉన్నారు, అదేవిధంగా కొంతమందికి పెన్షన్ రాలేదు, పెన్షన్ గురించి కూడా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా మీకు చాలా ఈజీగా ముందుకి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతాయి. సో దయచేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన అంత చక్కగా కార్యక్రమాన్ని మీరు గ్రహించండి. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి మీకు చాలా శుభాకాంక్షలు. అది చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి కోర్టు ముగిస్తుంది. సంబంధించినటువంటిది కోర్టుకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి ఆగింది. అది కూడా న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి సంబంధించిన అంశంలో చక్కటి ఆలోచన ఇస్తారని చెప్పిన భావన, ఆ భావనకు ఆలోచనకు అనుగుణంగానే ముందుకు పోతామన్న మాట ఎక్కడ కూడా ఒకరిద్దరేదో నిన్నప్పుడు వాటిని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతంలో నడుస్తూ నేను అంటున్నా 16వ తేదీన తీసిందే ఇప్పటివరకు ఇప్పుడు ఎందుకున్నాయి అని చెప్పండి. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరినాయి అన్నట్టుగా నెల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మా ప్రాంతంలో అడుగుతాము. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు కాదు, ఎందుకు రాలేదు మీ వైపు కూడా వేసి చూపించండి. ఆ రోజు మేము ప్రజల ఇంటి కోసం చేస్తుంటే ఈ రోజు వచ్చి మమ్మల్ని ఏదో మాట్లాడి చేయడం సభం కాదు. మేము చేసే ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ప్రజా మేరకు ప్రజలకు పనిచేస్తాం. మేమేదో వేమవాడను విడిచి పట్టణంలో ఉండే వాళ్ళని కాదు, పట్టణంలో ఉండి వేరే రాజకీయం చేయగలుగుతారు. ఈ వేమరాలు విడిచి పట్టణంలో ఉండేవాళ్ళం కాదు, అడప పట్టు నుంచి మంచిగా రాజకీయం చేసేవాళ్ళం కాదు. చావు రేపు తీర్చుకునే గడ్డ వేమరాల గడ్డ. ఈ గడ్డ మీద చేస్తే కరెంట్ చేస్తారా, పూడ్చి పెడతారా అనే మాట కూడా చెప్పిన సందర్భం
ఉన్నటువంటి వారిని ఈరోజు మీలాగా ఎన్నికలకు ముందు వచ్చి కిరాయి తీసుకొని ఇక్కడికి ఉంటాను మాట తప్పేటువంటి వాడిని కాదు. నేను చెప్పినటువంటి మాట అందులో ఉన్నటువంటి మార్గాన్ని నేను చెప్పేటువంటి మీతో చెప్తున్నా. మీరు ఒకసారి ఆలోచించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏంటి, జరుగుతుంది ఏంటి, అమాసంలో పుణ్యంలో వచ్చి మా మధ్యలో మా ప్రజల మధ్యలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం అక్కడక్కడ చేస్తున్నటువంటిది ప్రజలకు నమ్మరనే మాట కూడా చెప్పేటువంటి ప్రయత్నం సందర్భంగా చేస్తూ మీ అందరం కూడా ప్రజల్ని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఉంటుందో బహిరంగ పరిచే విధంగా ఉంటుంది. నా జీవితం తెలిసిన పుస్తకం లాంటిదని మాట అనేక సందర్భాలు చెప్పిన. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత వృత్తిలోనైనా ఎంత బిజీ ఉన్నా ఆపదునికి ఈ విధంగా మాట్లాడి తప్పనిసరిగా సమయం ఇస్తా సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేసి కలిసి పనిచేసుకుంటూ ముందుకు పోదాం. ఇలాంటి ప్రతిపక్ష మాటలు అక్కడక్కడ అడపదక్కడ వచ్చే మాటలు దయచేసి విని మనలో మనకు దూరం కాకుండా ఉందామనే మాటలు ఆ ఆలోచన తీసుకోవాలని చెప్పిన సందర్భంగా ఈ సమావేశం ద్వారా వేరే పట్టణ ప్రముఖులు కానీ ప్రజానికాలు కానీ వివిధ రాజకీయాలకు సంబంధించి సామాజికవేత్తలు కానీ తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో స్థానిక మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తల సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు రేపులపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఆపి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు పరిచి స్థానిక సంస్థల ఎన్నికలు రావాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి మహిళలకు 2500 పెన్షన్, వితంతులకు 4000 పెన్షన్ ఇచ్చి స్థానిక ఎన్నికలకు రావాలని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ప్రజల పక్షాన పోరాడే బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, ఏలటి నరసింహారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాంపల్లి రాజేశం, వడ్లకొండ బుచ్చిరాములు, బైరి హరీష్, అరుణ్ కుమార్, మచ్చరాజు, బల్కంపేట రాజు, భూమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ 95% అనే ఫేక్ ప్రచారాన్ని ఆపండి. మీరు అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఓట్లు అడిగే అర్హతనే కోల్పోయారు మీ పార్టీ, మీ ప్రభుత్వం. మీరు ఇప్పటి వరకు ఇన్ని రోజులైతుంది గెలిచి రైతు బంధు 2 పంటలు ఎగ్గొట్టి ఉన్నిచ్చారు. నెక్స్ట్ మీరు ఈ స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తారు అని అయితే ఎవరికి నమ్మకం లేదు. మరి మహిళలకు ఇస్తా, గృహిణులకు ఇస్తా అన్నటువంటి 2500 ఏమైంది? 4000 పెన్షన్ చేస్తా అన్నారు, అదేమైంది? వితంతువులకు పెన్షన్ ఇస్తా అన్నారు. చాలా మందికి 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక పెన్షన్ స్టార్ట్ కాలేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీరు అదే చేస్తున్నారు. మీరు గెలవడం అని పక్కకు పెట్టండి. ఊర్లలోకి వెళితే ఓట్లు అడిగితే మిమ్మల్ని, మీ కార్యకర్తలను ఉరికిపిస్తారు. పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఇప్పటికైనా మీ ఫేక్ ప్రచారాలను ఆపి మీరు వాస్తవానికి వచ్చి ప్రభుత్వం ఫలాలు అందించడం, మీరు ఏదైతే మీ గ్యారంటీలు అన్నారో ఆ గ్యారంటీలు అమలు చేసి స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయండి. జనాలు మిమ్మల్ని తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు. మీ ఫేక్ ప్రచారాల విన చాలామంది తెలుసుకున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. అబద్ధాలు, మోసపూరితం తప్ప వారు చేసేది ఏం లేదు. వాళ్ళ నాయకులు దోచుకోవడం తప్ప వారికి సేవ చేయడం అనేది ఎవరికి రాదు. ఈరోజు ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్థానిక ఎలక్షన్లలో మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించాలి, మీరు బలపరచాలి. గెలిచే ఛాన్స్ భారతీయ జనతా పార్టీకే ఉంది. ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకే ఉంది. మేము ఏదైతే చెప్తున్నామో అది చేస్తున్నాము. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి అన్ని న్యూస్. నమస్తే.